वारंगल जिला टीपीसीसी सचिव मसाला प्रकाश ने कहा कि कोंडा लक्ष्मण बापूजी ही थे जिन्होंने तेलंगाना राज्य के लिए अपने निवास का बलिदान दिया। महानेता कोंडा लक्ष्मण बापूजी की 109वीं जयंती के अवसर पर वारंगल गोपाल स्वामी सेंटर में कोंडा लक्ष्मण बापूजी की प्रतिमा पर मालार्पण कर श्रद्धांजलि अर्पित की गई। इस अवसर पर मसाला प्रकाश ने कहा कि वो एक महान नायक थे जिन्होंने अपने घर का बलिदान दिया। इस कार्यक्रम में कांग्रेस नेता नवीन राजू, एमडी अयूब, नलगोंडा रमेश, एलुगम, लीलावती, सत्यनारायण, टोटा हरीश, कोडेम, शिवकृष्ण अन्य शामिल रहे। तेलंगाना वारंगल नो भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। జయంతి వేడుకలను కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్దంగుడి జంక్షన్ లో వారి విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇలా కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించేందుకు గౌరవనీయులైన మాటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి వర్ధంతి జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించేందుకు ట్యాంకు బాడిపైన కూడా వారి విగ్రహాన్ని పెట్టేందుకు వారు శాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని గౌరవించేందుకు వారు కంకణం బదులైనారు. వారు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వారి ఉన్న నివాసాన్ని కూడా తెలంగాణకు అంకితం చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో మర్చిపోయి కొండా లక్ష్మణ్ గారు మర్చిపోయి ఇవాళ విస్మరించిళ్ళు. కాబట్టి వారి కుటుంబాన్ని కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ కానీ ఇలా పద్మశాలీలను ఇలా ప్రత్యేకంగా ఆదరించేందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి గౌరవనీయులు కొండా సురేఖ గారి నాయకత్వంలో ఇలా కంకణబద్ధులైనారు. వారి కుటుంబాన్ని కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని గౌరవించేందుకు వాళ్ళు కంకణం కట్టే సందర్భంగా తెలియజేస్తూ